వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఆర్థరైటిస్ సిరీస్ లో భాగంగా ఈరోజు 6th పార్ట్ ఆఫ్ ఆర్థరైటిస్ ఈజ్ రియాక్టివ్ ఆర్థరైటిస్. రియాక్టివ్ ఆర్థరైటిస్ గురించి చాలా క్లుప్తంగా మీతో మాట్లాడతాను. వీడియోలోకి వెళ్దాం. రియాక్టివ్ ఆర్థరైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అండ్ పోస్ట్ ఇన్ఫెక్షస్ ఆర్థరైటిస్. సో ఇది కూడా సీరో నెగటివ్ ఆర్థరైటిస్. ఇది బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత 60 to 70% ఆఫ్ ద ఇండివిజువల్స్ కి HLA-B27 పాజిటివ్ అనేది కనబడుతుంది. సో పోస్ట్ ఇన్ఫెక్షస్ ఆర్థరైటిస్ అనుకున్నాము. సో సర్టన్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. చాలా మందికి ఒక అండర్స్టాండింగ్ అయితే ఉంటుంది, చికెన్ గున్యా వచ్చిన తర్వాత మాకు కాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి. సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని సర్టన్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అంటే శరీరంలో ఇన్ఫెక్షన్ ఎంటర్ అయిన తర్వాత 1 to 4 weeks తర్వాత ఈ ప్రాబ్లం అనేది డెవలప్ అవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ లో అండ్ జెనిటో యూరినరీ ట్రాక్ట్ లో ఉన్న ఇన్ఫెక్షన్స్ ద్వారా కీళ్ళవాతం అనేది డెవలప్ అవుతుంది. సో ఏ రకమైన ఇన్ఫెక్షన్ అనేది ఒక కొన్ని మాటల్లో మీతో చెప్తాను. లైక్ బ్యాక్టీరియా, వైరస్, పారాసైట్స్ అండ్ STD, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్, HIV అండ్ HBsAg, హెపటైటిస్. సో ఇలాంటి వైరస్లు అనేటివి, బ్యాక్టీరియా అనేది ఇవి బాడీలో ఎంటర్ అయినప్పుడు వచ్చే కనపడే ఆర్థరైటిస్ రియాక్టివ్ ఆర్థరైటిస్. రియాక్టివ్ ఆర్థరైటిస్ అనేది ఇట్ ఈస్ మోనోఆర్టికులర్ అంటే ఒక జాయింట్ ని మాత్రమే మోస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ ఒక నీ జాయింట్ అండ్ యాంకిల్ జాయింట్ అండ్ హిప్స్, మోస్ట్లీ ఈ 3 జాయింట్స్ అనేవి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. వన్ సైడ్ జాయింట్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతుంది, ఒక్క సైడ్ మాత్రమే ఇది ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనుకున్నాం కదా. సో ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్ని కూడా కనబడతాయి. నైట్ టైం పెయిన్ రావడము అండ్ పడుకున్నప్పుడు పెయిన్ వర్స్ అవ్వడము, నైట్ ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి లో గ్రేడ్ ఫీవర్ రావడము అండ్ ఇన్ఫ్లమేషన్ ఎక్కడెక్కడైతే అటాక్ అవుతుందో లైక్ ఐస్ వచ్చినప్పుడు యువిఐటిస్ అని, కంజంక్టివైటిస్ అని, ఒక కన్నుకు మాత్రమే రావడం, హార్ట్ లో బ్యాక్టీరియల్ ఎండోకార్డైటిస్ అని, లంగ్స్ లో సమ్ ఫ్లోరైటిస్ అని అండ్ సర్టన్ కిడ్నీస్ లో సర్టన్ ఇన్ఫెక్షన్స్ అని అండ్ జెనిటో యూరినరీ ట్రాక్ట్ అనుకున్నాం కదా. సో ఆడవాళ్ళల్లో సర్విసైటిస్, మగవాళ్ళల్లో ప్రోస్టటైటిస్ అండ్ సమ్ ఇన్ఫెక్షస్ కంప్లైంట్స్ అనేది మగవాళ్ళల్లో డెవలప్ అవ్వడం జరుగుతుంది. అండ్ ఇది రీటర్ సిండ్రోమ్ కింద కూడా మారే ఛాన్స్ ఉంటుంది. రీటర్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ అ ట్రయడ్ ఆఫ్ ఆర్థరైటిస్, యువిఐటిస్ అండ్ కంజంక్టివైటిస్. యువిఐటిస్, కంజంక్టివైటిస్ ఇవి ఎప్పుడు కూడాను ఒక ఐ మాత్రమే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ సర్టన్ కైండ్ ఆఫ్ అల్సరేషన్స్ అనేది కూడా బాడీలో డెవలప్ అవుతుంది లైక్ స్కిన్ మీద. అండ్ ఇన్ సమ్ కేసెస్ ఇది కెరటోడర్మా కింద కూడా మారుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ యూరెథ్రైటిస్, రీటర్ సిండ్రోమ్ లో ఏమేమవుతుందంటే యువిఐటిస్ ఆర్ కంజంక్టివైటిస్, యూరెథ్రైటిస్ అండ్ ఆర్థరైటిస్. సో యూరెథ్రైటిస్ జెనిటో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాబట్టి యూరెథ్రైటిస్, యూరెథ్రా ఇన్ఫ్లమేషన్ గురవడము ఇలాంటి కంప్లైంట్స్ అనేది రీటర్ సిండ్రోమ్ కింద కూడా మారుతుంది. సో మోస్ట్లీ అఫెక్టెడ్ ఏజ్ గ్రూప్ 20 to 40 years ఆఫ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. అండ్ రియాక్టివ్ ఆర్థరైటిస్ లో ప్రాబ్లం ఏది అనేది సర్టన్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ దేని ద్వారా వచ్చింది అనేది తెలుసుకుని ప్రాపర్ స్టేజ్ లో దీన్ని డయాగ్నోసిస్ చేసుకోవడం వల్ల చాలా త్వరగా దీని నుంచి బయటపడవచ్చు. HLA-B27 అనేది మోస్ట్ ఆఫ్ ది ఇండివిజువల్స్ లో ఇది పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. జెనెటిక్ ప్రిడిస్పోజిషన్స్ కూడా ఉంటుంది. అండ్ ఇన్ సర్టన్ కేసెస్ సో పాజిటివ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది సరైన అది రూల్ అవుట్ చేయలేకపోవచ్చు కూడాను. బట్ బేస్డ్ ఆన్ ఆల్ ది సిమ్టమ్స్, సో వెన్ ఎవర్ ద పేషెంట్స్ ఆర్ సఫరింగ్ లైక్ బ్యాక్ పెయిన్, సాక్రోయిలియైటిస్ అంటే లోవర్ బ్యాక్ లో పెయిన్ రావడము, టెండాన్స్ ఎఫెక్ట్ చేసినప్పుడు టెండోనైటిస్ రావడము, ఇలా సర్టన్ కొన్ని నెలల పాటు పేషెంట్స్ సఫర్ అవుతూ ఉన్నప్పుడు ప్రాపర్ డయాగ్నోసిస్ ద్వారా దీన్ని డయాగ్నోస్ చేసుకుని సరైన రీతిలో మందులు వాడుకోవడం వల్ల చాలా త్వరితగతిన రియాక్టివ్ ఆర్థరైటిస్ నుంచి విడుదల పొందవచ్చు. సో మరి ఒక ఆర్థరైటిస్ సిరీస్ లో మేము ముందుకు త్వరలో వస్తాను. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ ప్రియం అనిత.